అలానే మిస్ఎస్ రావు. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నటువంటి దేశం పేరు దుబాయ్. అక్కడ స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోవచ్చు. అక్కడ రూల్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకించి అనేక మంది పొలిటీషియన్స్ కరప్షన్ డబ్బుల్ని ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్ళి దుబాయ్‌లో డంప్ చేశారు అనేటువంటి న్యూస్‌ని కూడా మనం విన్నాం. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు కొంతమంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు. ఆ దుబాయ్‌లో బిజినెస్ చేయటం అనేది చాలా ఈజీ. అక్కడ ట్యాక్స్ రిస్ట్రిక్షన్స్ ఉండవు అనేటువంటి కారణాలతోటి బ్లాక్ మనీకి స్వర్గధామంగా మారిపోయింది దుబాయ్ ఈ మధ్య కాలంలో. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి లేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్‌లో స్పెషల్ ఫ్లైట్‌లో వాలిపోతూ ఉన్నారు. మరి అక్కడ మొత్తం డబ్బు అక్కడే ఉంది. కరప్షన్ డబ్బంతా అక్కడే ఉంది. అలాంటి దుబాయ్ బుర్జ్ ఖలీఫా లాంటి చోట్ల ఫ్లాట్లు కొని ఆ ఫ్లాట్లలో ఆఫీసులు పెట్టి విచ్చలవిడిగా వ్యాపారాన్ని విస్తరింపజేశారు మన వాళ్ళు. అంటే సక్రమ మార్గంలో విస్తరింపజేస్తే సగర్వంగా చెప్పుకోవాలి. కానీ ప్రజల సొమ్ముని దోచుకొని ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ చేసేసి డబ్బులు సంపాదించుకొని అక్కడ పోయి పెట్టుబడులు పెట్టి అక్కడ స్థిర నివాసాలు కూడా ఏర్పాటు చేసుకునేటువంటి వెసులుబాటు కూడా దుబాయ్ కల్పించింది. అలాంటి దుబాయ్ ఇప్పుడు స్వర్గధామంగా మారింది అందరికీ. ఇప్పుడు అలాంటి దుబాయ్ని ఇరాన్ యుద్ధం సందర్భంగా బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి అక్కడ. భయంతో మన వాళ్ళు పరుగులు తీస్తున్నారు. అక్కడ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి. ఇళ్లను వదిలిపెట్టి కట్టు బట్టలతోటి రోడ్డు మీదకి వచ్చి పరుగు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. ఆ క్రమంలో ఇరాన్ సరిహద్దుల్లో ఉండేటువంటి దేశాల్లో అమెరికా స్థావరాల మీద దాడులు చేస్తుంది. గురి తప్పినప్పుడు ప్రజల మీద పడిపోతున్నాయి. దాంట్లో దుబాయ్ ఎక్కువగా ఇప్పుడు అది దుబాయ్ ఎయిర్పోర్ట్ దెబ్బతింది. బుర్జ్ ఖలీఫాని టార్గెట్ చేసింది ఇరాన్. బహుశా ఈ యుద్ధం తీవ్రత కనుక ఎక్కువైతే కనుక అక్కడ అణుబాంబులు కూడా పడే ప్రమాదం ఉంది. అందుకే దుబాయ్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది ఖతార్ మీదుగా అలా ఏ దేశం మీద వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారో ఆ దేశం మీదకి వెళ్ళిపోతున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సందర్భంగా పెంచుకునేటువంటి జంతువులు, పిల్లులు, కుక్కలు వాటిని అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు కట్టేసి. వాటి ఆహాకారాలు వినిపిస్తున్నాయంట దుబాయ్లో. ఇప్పుడు వాటికి అన్నం ఉండదు, ఆకలి, వాటిని తీసుకొని వెళ్ళలేరు. పైగా వీళ్ళు వెళ్ళేది ఫ్లైట్లో వెళ్తారు. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు జంతువుల్ని, పెంపుడు జంతువుల్ని మీరు అనుమతించరు. ఒకవేళ అనుమతించాలంటే ప్రత్యేకమైన అనుమతి తీసుకొని చాలా ఎక్కువగా పేమెంట్ చేయాలి. అలాంటి పరిస్థితి చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకే అక్కడ పెంపుడు జంతువులు అన్నింటిని వదిలిపెట్టేసి పరారవుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. మరి ఇప్పుడు దుబాయ్లో ఇప్పుడు పరిస్థితి గతం ఒక 2 నెలల క్రితం పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పూర్తి భిన్నంగా ఉంది. మన వాళ్ళంతా అక్కడ బ్లాక్ మనీని పెట్టున్నారు. మరి వాళ్ళకి సరైనటువంటి కర్మ సిద్ధాంతం సరిపోయిందా, లేదంటే అలా జరగకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా? అసలు యుద్ధం రాకుండా ఉంటే దుబాయ్ మరో లెవెల్కి వెళ్ళి ఉండేది. కానీ ఇవాళ దుబాయ్ కంప్లీట్గా ఖాళీ అయిపోయిందంటే దానికి కారణం అమెరికానా, ఇరానా, లేదంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వైరుధ్య భావాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.